హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బతుకమ్మ అనగానే మనకి గుర్తొచ్చేది గుమ్మడి ఆకు, గుమ్మడి పువ్వు. అలాగే మనకి వెంటనే గుర్తొచ్చేదంటే తంగేడు పువ్వే. ఇది మనకి ముఖ్యంగా తంగేడు పువ్వు ఇంపార్టెంట్. అలాగే గుమ్మడి ఆకు కూడా మనకి బతుకమ్మని పేర్చే ముందు మనం పేర్చే ప్లేట్ కానీ, తాంబాలం కానీ దాంట్లో తప్పకుండా గుమ్మడాకేయాలంట. అమ్మకి చాలా మంచిదంట అది. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. మా వదినమ్మ జెప్పింది. ఇంకా దాని తర్వాత మనము పసుపు, కుంకుమ ఏసి మనము ఏదైతే దారం సపోర్ట్ తీసుకుంటామో దానికి పసుపు రాసి పెట్టుకోవడమే. ఇలా మేము పూలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మా ఇంట్లో బతుకమ్మని పేర్చాము. ఇదేంటి సడెన్‌గా బతుకమ్మ అనుకుంటున్నారా? 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. మా కమ్యూనిటీలో అంటే వాళ్ళందరూ కలిసి చిన్న పార్టీలా చేశారు ఇక్కడే మనకు దగ్గరలోనే. సో, అక్కడ బతుకమ్మ సంబరాలకి నేనైతే ఇలా బతుకమ్మని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను. నేను చేశాను అనుకోకండి. నేనేం చేయలేదు. అంతా అక్క వాళ్ళు, వదిన వాళ్ళే చేసిర్రు. నేను జస్ట్ సపోర్టర్‌నంతే. అరేంజ్‌మెంట్స్ వరకే నా డ్యూటీ. ప్రిపరేషన్ అంతా వాళ్ళదే ఇంకా. ఇంకా మా బతుకమ్మలో వచ్చేసి స్పెషల్ ఏంటంటే, బతుకమ్మ అంటేనే స్పెషల్. ఇంకా మనకి స్పెషల్ ఏముంటది? బతుకమ్మ అంటేనే 100 ఏళ్ల చరిత్రల ఉందంట మన బతుకమ్మ పండుగకి. ఈ పండుగొచ్చేసి ఎవరైనా ఏ ఆడపడుచైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకు ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నా అంటే, మనకి ఆనవాయితీ ఉంది, లేదు అని చాలా మంది అపోహ పడతారు. యాక్చువల్లీ నేను గూడా అలానే అపోహ పడినా. నాకు తెలియక ముందు. బతుకమ్మ హిస్టరీ తెలిసిన తర్వాత నేనైతే ప్రౌడ్‌గా ఫీల్ అయితున్నా. నేను బతుకమ్మని స్టార్ట్ చేషినా అని. ఎందుకు అంటే మనము ఏ దేవుడికైనా, ఏ స్వామివారికి, అమ్మవారికైనా మనం పూలతోనే పూజ చేస్తాము. అలాంటిది పూలనే పూజించే పండుగ ఇది. ఇదెందుకు మనం నెగ్లెక్ట్ చేయడము? ఇంకా మనకి పూలు, పూలు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే గదా! మనకి బతుకమ్మలో మెయిన్ పాయింట్ వచ్చేసి గౌరమ్మ. గౌరమ్మ మనం ఎందుకు గౌరమ్మకి పూజ చేస్తాం? గౌరీమాతకి పసుపు, కుంకుమల కోసమే గదా! అలాంటప్పుడు మాకుంది, మాకు లేదు అనే ఆనవాయితీని ఇక ముందు నుంచైనా మానుకోండి. బతుకమ్మ అనేది ఎవ్వరైనా చేసుకోవచ్చు. ప్రతి ఆడపడుచు పండుగ అది. చాలా మందికి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ భయం. అమ్మో! మాకు లేదు. చేస్తే ఏమన్నా అయితదేమో అని. ఎందుకైతది ఏమైనా? నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? లేదు గదా! అమ్మవారికే గదా పూజ చేస్తది. నిండు మనసుతో అమ్మ మీద భారం వేసి స్టార్ట్ చెయి. నీకెలా ఉంటుందో. ఎందుకు భయపడతారు అంటే, ఇప్పుడు నేను చేస్తున్నా. తర్వాత నాకొచ్చే కోడలు చేస్తదో, చెయ్యదో. అలా బతుకమ్మకి ఎక్కువ భయపడుతున్నారు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.